ఈ డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా గమనించైతే ఉంటారనమాట. గమనించుంటే కనుక కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక మిరాయ్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్, భవిష్యత్తు, జరగబోయేది అనే అర్థంగా అయితే చెప్పొచ్చు. మరి ఇందులో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. శ్రీలంక ఉంది, శ్రీరాములు వారు ఉన్నారు, అలాగే అశోకుడి కాలానికి సంబంధించి ఉంది, అలాగే మరి జాంబవంతుని చేతిలోని కర్ర లేదంటే ఏంటి అనేది ఒక హైలైట్గా ఉంది. దీంతో పాటుగానే జటాయు అంటే సీతాదేవిని ఎత్తుకెళ్తున్నప్పుడు రావణాసురుడికి అడ్డుపడ్డ పక్షి ఉంటుంది కదా, సో ఆయన కూడా ఇందులో ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక పదండి పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోయి డీటెయిల్స్ కూడా తెలుసుకొచ్చేద్దాం. మొత్తానికి మనల్ని ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు, ఇదైతే పక్కా షూర్ అనమాట. ఇంకా ట్రైలర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక తేజ సజ్జా గారు అలాగే మంచు మనోజ్ గారు చాలా ఇంటెన్స్గా ఫైట్ చేస్తున్న సీన్ ఏదైతే ఉందో అది అయితే మాత్రం శ్రీలంక లొకేషన్ అనమాట. ఆల్రెడీ మూవీ టీం కూడా అనౌన్స్ చేశారనమాట. ఏంటి అంటే మేము నిజంగానే అక్కడికి వెళ్ళి చేసాం తప్ప ఏదో గ్రీన్ స్క్రీన్ వేసేసి చేసింది కాదు అని. అలాగే డీటెయిల్ క్లియర్గా గమనిస్తే కనుక మనకి ఒక పర్సన్ ఒక బుక్ని పట్టుకొని దండం పెట్టుకుంటున్నట్టయితే ఉంది కదా, సో అది రాజుల కాలానికి సంబంధించిందని క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే బ్యాక్ సైడ్ కూడా ఒక రాజు నుంచొని ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఇదంతా పురాతన కాలం నుంచి వస్తున్న కథ అని చెప్పారు, అశోకుడి కాలం నుంచి. మరి ఈయన చాణక్యుడా లేదు అంటే అశోకుని కాలంలోనే ఆయన సంస్థానంలో ఉన్న మంత్రి ఏంటి అనేది మాత్రం మనకి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే హైలైట్గా పెట్టిన ఆ స్టిక్ ఏదైతే ఉందో ఆయుధం, అది చూడడానికైతే మాత్రం జాంబవంతుడు అని ఉండేవారు కదా సుగ్రీవుని సేనలో, అంటే సుగ్రీవుడి ఆర్మీలో హనుమంతుల వారితో పాటు పెద్ద దిక్కుగా అయితే ఆయన ఉండేవారనమాట జాంబవంతుడు. సో ఆయన చేతిలోని స్టిక్లా అయితే ఉంది చూడటానికి. దానికి దీనికి లింక్ ఏంటి భయ్యా అంటే కనుక ఫ్యూచర్ గురించి ఆయనకి ఎక్కువ తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఫ్యూచర్లో జరగబోయేది కానీ సుదూర ప్రాంతాల్లో అంటే ఎక్కువ లాంగ్లో ఉన్నది ఏంటి, అసలు ఎలా జరుగుతుంది అక్కడ అనేది కూడా ఈయన చెప్పగలరనమాట. మరి అంత పవర్ ఉన్న ఆయన చేతిలోని స్టిక్. ఇంకోటి పక్షి పెద్దగా చూపిస్తున్నారు కదా, అదైతే మాత్రం జటాయు అని సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్తున్నప్పుడు అడ్డుపడ్డ పక్షి అయి ఉండొచ్చు. లేదు అంటే కనుక వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఉంటారనమాట. అంటే ఇద్దరు సేమ్, ఒకరంటే ఒకరు పోటీ పడుతూ ఉంటారు. మరి ఆయన ఏమైనా రాముల వారి కోసం సాయం చేయడానికి ఇప్పుడు మన మిరాయికి హెల్ప్ చేస్తున్నారా, ఇవన్నీ ఒక హైలైట్ అయితే, ఇంకొక వైపు శ్రీరాములు వారు హెల్ప్ చేయడానికి ఇన్నాళ్ళకి మళ్ళీ రావటం ఏంటనేది మాత్రం ఒక మెయిన్ ట్విస్ట్ అయితే ఉంది. మరి ఆ 9 గ్రంథాలని సాధించడానికి తేజ సజ్జా గారు ఎంత దూరం వెళ్ళారు, మరి ఈలోగా మంచు మనోజ్ గారు వాటిని చేరుకున్నారా? ఇంకొక వైపు అప్పటి వరకు కూడా శ్రేయా శరణ్ గారు బతికున్నట్టయితే తెలుస్తుంది, కానీ ఒక మంచు పడే ప్లేస్ దగ్గర మాత్రం ఆవిడని కోల్పోయారా ఏంటి, మరి తేజ సజ్జా గారి డైలాగ్ వెనుకున్న మీనింగ్ ఏంటి అనేది మాత్రం మూవీలో అర్థమయ్యేలా అయితే ప్లాన్ చేశారు. మరి ఆ 9 గ్రంథాలని తీసుకోవడానికి వెళ్ళినప్పుడైతే మాత్రం మంచు మనోజ్ గారికి అక్కడున్న వాళ్ళు అడ్డుపడడమే కాక యుద్ధం కూడా చేసినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉంచారు రక్షణతో. మరి వాటన్నిటినీ మంచు మనోజ్ గారు తీసుకునే లోపు మన తేజ సజ్జా గారు వెళ్ళి ఇవన్నీ ఎలా ఓడించారనేదే కాన్సెప్టా అనేది మాత్రం చూపిస్తూ ఉన్నారు మనకి. అలాగే ఈయనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెరైటీ పవర్ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటాయి. అందులోనూ కార్తీక్ ఘట్టంనేని గారి టేకింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ఆయన సినిమాటోగ్రఫర్ కాబట్టి ఆయనకి ఇంకా ఏ టైప్లో తీస్తే ఇంకెలా వస్తుంది రిజల్ట్ అనేది బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి మొత్తానికి మనందరినీ ఒక మంచి ఫ్యాంటసీ వరల్డ్లోకి అయితే తీసుకువెళ్ళబోతున్నారని అర్థమవుతుంది. అందులోనూ మంచు మనోజ్ గారు హీరోగానే చెలరేగిపోతారనమాట. అలాంటిది ఇందులో విలన్గా నటిస్తూ ఉన్నారంటే ఇక ఆయనకి లిమిట్స్ అనేవి ఉండవని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే మూవీ చూస్తేనే అర్థమవుతుందని మనకి తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.